మంత్రివర్యులు మరియు గంగుల కమలాకర్ గారు మరియు నేను కల్వకుంట్ల సంజయ్ గారు మరియు మాజీ శాసనసభ్యులు రసమయ్య గారు రవిశంకర్ గారు మా జిల్లా అధ్యక్షుడు జీవి గారు మేమందరం కలిసి నా నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గంలో తనుగుల దగ్గరికి ఒక చెక్ డ్యామ్ని ఈ శాండ్ మాఫియా వ్యక్తులు బ్లాస్ట్ చేసి చెక్ డ్యామ్ని పూర్తిగా ధ్వంసం చేస్తే రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇది నార్లు పోసుకున్నారు, నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయినాయి ఆ చెక్ డ్యామ్ బ్లాస్ట్ చేయబట్టి అని కూడా అందరు రైతులు ఇబ్బంది పడుతున్నారని హరీష్ రావు గారిని నేను రమ్మని తీసుకుపోవడం జరిగింది. నిన్నాడికి పోయిన తర్వాత వెరీ క్లియర్గా ఆడ ఉష్క మాఫియా సంబంధించిన శాండ్ మాఫియా సంబంధించిన వ్యక్తులు ఆడ జెలిటన్స్ పెట్టి బ్లాస్ట్ చేయడం జరిగింది. ఇది మా గౌరవనీయులు పెద్దలు సైట్ మీదనే మొత్తం యావత్ మీడియాని తీసుకుపోయి మా హరీష్ రావు గారు మొత్తము మీడియా వినేటట్టు ప్రపంచంలో ఉన్న రైతులు ఇలా రాష్ట్రంలో ఉన్న రైతులు మొత్తం కూడా వినేటట్టు హరీష్ రావు గారు అద్భుతంగా ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా వీళ్ళు పేల్చినరో అనేది హరీష్ రావు గారు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. ఇవాళ గౌరవనీయులు పెద్దలు పెద్దపల్లి శాసనసభ్యులు ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ ఏమని పెట్టిండ్రు, ఇలా హరీష్ రావు గారు అది బ్లాస్ట్ చేసినట్టు మీరు చూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలకి దూరంగా ఉంటా, లేకపోతే మీరు దూరంగా ఉంటారా అని అడిగాను. ఎస్, పెద్దపల్లి ఎమ్మెల్యే గారికి నేను ఆయన విసిరిన సవాల్ని కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి పక్షాన ఆయన సవాల్ని నేను స్వీకరిస్తూ ఉన్నాను. ఇవాళ మీరు విజయరామరావు గారు ఖచ్చితంగా రాజకీయాల నుంచి మీరు తప్పుకోవాలి. ఇప్పుడు మీకు ఆ బ్లాస్ట్ చేసిన జెలిటన్స్ పెట్టిన వీడియో ఆ తనుగుల మానేరు మీద ఏదైతే చెక్ డ్యామ్ మీద కట్టిర్రో చెక్ డ్యామ్ మానేరు మీద కట్టిన ఆ చెక్ డ్యామ్ని బ్లాస్ట్ చేసిన వీడియో ఇప్పుడు మీడియా ద్వారా యావత్ తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా అర్థమైన విధంగా ఇలా వీడియో చూపిస్తా. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఆడ చూడండి ఏ విధంగా ఆడ హోల్ పడ్డదో, ఆ జెలిటన్ స్టిక్స్ పెట్టిందో, ఆ హోల్ లోపల జెలిటన్ స్టిక్స్ పెట్టింది. అక్కడి నుంచి మొత్తం ఉన్న వైరింగ్ అది కింద మీరు క్లియర్గా కనబడతా ఉంది. ఆ వేడి మీరు మొత్తం కూడా చూడొచ్చు, వెరీ వెరీ క్లియర్గా కనబడతా ఉంది. దాంతో అది ఏ విధంగా బ్లాస్ట్ చేసిరో, ఏ విధంగా మొత్తము పచ్చలు అయిందో ఒక్కసారి ఆ చెక్ డ్యామ్ మీరు అందరు కూడా చూడొచ్చు. ఇవాళ మరి విజయ రమణారావు గారు, మీరు ఇవాళ చెప్పిన మీరు పొద్దున ఇచ్చిన సవాల్ని మేము స్వీకరించినాం. మేము ఇప్పుడు వీడియో చూపించినాం. మీరు శాశ్వతంగా రాజకీయాల నుంచి ఇప్పుడు తప్పుకునే దమ్ము ధైర్యము, మీ మాట మీద నిలబడే దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? లేకుంటే మీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే అబద్ధాలు ఆడతాడు, మాటలు దాటేస్తాడో అదే విధంగా మళ్ళీ మీరు మాటలు దాటేస్తారా? ఇలా యావత్ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న జమ్మికుంట మండలంలో ఉన్న రైతులు, ఇలా మా తనుగుల రైతులు, ఇలా శంభున్పల్లి, పాపకపల్లి, వావిలాల, నగురం, నాగారం, గండ్రపల్లి ఈ ఏరియాకి మొత్తం కూడా వచ్చే నీళ్ళు రైతులందరూ కూడా మీరు చూసే మాటలు అందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. మీ నియోజకవర్గం సంబంధించింది కూడా చాలామంది రైతులు ఉన్నారు. ఇలా మీ అందరు కూడా ఆలోచన చేయాలి. ఇలా ఈ చెక్ డ్యామ్ చేయబట్టి ఈ చెక్ డ్యామ్ కింద ఉన్న ఆయకట్టు దాదాపు 5,000 నుంచి 6,000 ఎకరాల వరకు ఉంటుంది. రైతులందరూ కూడా మా దగ్గర కావచ్చు, ఇటు పెద్దపల్లి సంబంధించిన గుంపుల అడ్దిక్కున సంబంధించిన అక్కడ ఆ ఏరియాలో ఉన్న రైతులు కావచ్చు. మరియు వీళ్ళందరికీ కూడా మీరు ఏం జవాబు చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు తప్పించుకుంటున్నారు? వాళ్ళని మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే నేను ఇవాళ సూటిగా పెద్దపల్లి ఎమ్మెల్యే గారిని నేను అడుగుతా ఉన్నాను. ఇంకోటి కూడా, నిజంగా పెద్దపల్లి ఎమ్మెల్యే గారు అంటే కొంచెము గౌరవము ప్రజలకు కొంచెం ఉండేది. కానీ ఇలా మీరు మాట్లాడిన మాటలకి ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు. ఏమంటాడు, హరీష్ రావు గారు ఉన్నప్పుడే అవి చెక్ డ్యామ్లు కూలిపోయినాయి, హరీష్ రావు గారు ఉన్నప్పుడే ఆ చెక్ డ్యామ్లు డిజైన్ చేసిండు అని అంటాడు. అసలు ఈ చెక్ డ్యాము శాంక్షన్ అయింది, ఇవ్వండి మీకు ఆర్డర్ కాపీ మీకు చూపిస్తా ఉన్నాను. 2020 నాడున 2020లో ఏ డేటు 24/2/2020 నాడు ఇది శాంక్షన్ అయింది.
ఆనాడు హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ కూడా కాదు. అది శాంక్షన్ అయిన ఆనాడు వర్క్ స్టార్ట్ అయిందేమో డిసెంబర్ 2021లో వర్క్ స్టార్ట్ అయినాయి. డిసెంబర్ 2021లో వర్క్ స్టార్ట్ అయినాయి. 2024లో అది చెక్ డ్యామ్ని పూర్తిగా కంప్లీట్ అయింది. చెక్ డ్యామ్ 2024లో కంప్లీట్ అయినప్పుడు గవర్నమెంట్ ఎవరిది ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. విజిలెన్స్ కూడా అక్కడ విజిలెన్స్ చెక్ కూడా ప్రతి చెక్ డ్యామ్స్ దగ్గర పోయినప్పుడు విజిలెన్స్ ఇన్స్పెక్షన్ అనేది ఒకటి అవుతుంది. విజిలెన్స్ ఇన్స్పెక్షన్ కూడా అక్కడ అయ్యి విజిలెన్స్ ఇన్స్పెక్షన్ అక్కడ అయిపోయి వాళ్ళందరూ కూడా ఓకే ఉన్నదని చెప్పి సూపర్గా కట్టి చెక్ డ్యామ్ అని చెప్పిపోయినరు. ఆ చెక్ డ్యామ్ కట్టి చెప్పిపోయిన తర్వాత మరి విజిలెన్స్ వాళ్ళు అద్భుతంగా ఉందని ఇచ్చింది మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు విజిలెన్సే కదా. మరి ఇవాళ మీరు ఎట్లా దాని నాణ్యత ప్రాబ్లం అని మీరు ఎట్లా అంటున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. రెండోది, బ్లాస్టింగ్ అయిందని నేను చెప్పుడు కాదు, స్వయంగా పెద్దపల్లికి సంబంధించిన ఇరిగేషన్ డిప్యూటీ ఇంజనీర్ కంప్లైంట్ ఇచ్చిండు. ఏమని కంప్లైంట్ ఇచ్చిండు ఆఫీసర్? ఆ చెక్ డ్యామ్ని బాంబులు పెట్టి కూల్చిర్రు, జెలిటన్స్ పెట్టి కూల్చిండ్రు, బ్లాస్ట్ చేసిర్రు అని ఇచ్చింది నేను చెప్పుడు కాదు కదా. ఇది చెప్పింది ఇరిగేషన్ డిప్యూటీ డిఈ గారు. కంప్లైంట్ ఇచ్చిర్రు పోలీస్ స్టేషన్లో. కంప్లైంట్ ఇస్తే దీంట్లో ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసిర్రు పోలీసు వాళ్ళు. మళ్ళీ దీంట్లో బ్లాస్టింగ్ కాలేదు, దీంట్లో ఎవరు పెట్టలేదు, దీంట్లో ప్రూవ్ చేయలేదు అని ఎట్లా చెప్తున్నాను? దీని అర్థం ఏంటిది? ఎవరిని కాపాడాలనుకుంటారు దీంట్లో ఎవరిని కాపాడాలని అనుకుంటారు అనేది కూడా మీరు జనాలకి ఇవాళ జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఇవాళ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు గారికి చెప్తా ఉన్నాను. ఇలా మేమైతే మీరు విసిరిన సవాల్ని స్వీకరించినాం, మీకు ప్రూఫ్ చూపించినాము. మరి ఇప్పుడు దీనికి ఏమి జవాబు చెప్తారు అనేది ప్రజలకి అక్కడికున్న రైతులకి నాకు